ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవా యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనము. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. ధ్వని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. ఆమె దేవుడి వాక్యభాగం జీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. ధ్వని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచము. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలను నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరని, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పికొని ఉంటే దాహమేమో, అలాగ చేయటం వలన దేవుని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనపడేదను. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీ ప్రేమ కృపలో ప్రభు నిరంతర ఎదురులు సహాయం చేసి మీకు మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.